కూడా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు, ప్రభువు మాటలు విని మన ఆధ్యాత్మికమైన జీవితాలలో బలవంతులము కావటానికి, క్రీస్తు రాకడ కొరకై మనము సిద్ధపడటానికి ప్రభువారు తన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్న విధానమును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి బుధవారము మనము మత్తయి సువార్త ధ్యానాలలో మత్తయి సువార్తలో నుండి ప్రతి మాటను కూడా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారము అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘ చరిత్రలో జరిగిన విషయాలను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకు మనం దేవుని వాక్యాన్ని ఇంత ఎక్కువగా నేర్చుకోవాలి అనంటే, ప్రభువు త్వరగా రాబోతున్నాడు. మన జీవితంలో మన పోకడ కూడా త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతుంది గనుక మనమందరము కూడా సిద్ధపడి ఎప్పటికప్పుడు దైవ చిత్తాన్ని ఎరిగిన వారమై ప్రభువు పోలికలోనికి మార్చబడుతూ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనే ఒక పోరాటంలో మనమున్నాం. ఈ పోరాటంలో మనకు వాక్యం తెలియాలి, ప్రార్థన తెలియాలి, విశ్వాస జీవితాన్ని ఎలా బలపరుచుకోవాలో తెలియాలి. క్రీస్తు రాకడ కొరకు మనము సిద్ధపడే విధానంలో మనముండాలి. ఇవి ఏదో లోక సంబంధమైన విషయాలు చెప్పుకునే రోజులు కావు. లోక సంబంధమైన కోరికలు తీర్చుకునే దినాలు కావు. ఇవి పరలోకం కొరకు మనం బహు జాగ్రత్తగా పరిశుద్ధత కలిగిన వారమై ప్రభు కొరకు పరిపూర్ణమైనటువంటి వారలముగా మారి క్రీస్తు నిమిత్తం బ్రతుకుతూ క్రీస్తు ఉన్న లోకానికి మనం వెళ్ళిపోవటానికి సిద్ధపడే దినాలు కనుక మనమందరము కూడా దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ భయంకరమైన దినాలలో పరిస్థితులన్నీ ప్రతికూలంగా జరుగుతున్న దినాలలో ఇవి ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచించి క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నదని గుర్తించి మమ్ములను మేము సిద్ధపరచుకొని అనేకులను సిద్ధపరచటానికి తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మరొకసారి మీ సన్నిధికి వచ్చాము. మమ్ములను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ మాటల ద్వారా మమ్ములను బలపరచండి. నీ వాక్యము ద్వారా మా లోపాలేంటో మేము ఎరిగి బహు జాగ్రత్తగా బ్రతుకున్నట్లు మమ్ములను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, పరలోకమందుండి సమస్తాన్ని చూస్తున్నావు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన నీ మాటల ద్వారా మేమందరము కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలియచేయటానికి పరిశుద్ధాత్మను మాకిచ్చారు తండ్రి. కనుక ఇవన్నిటినీ కూడా మేము గుర్తించి మీ కృపలో బలపడునట్లుగా మాతో మాట్లాడండి. మత్తయి సువార్త ధ్యానాలలో అనేక విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నారు. ఈ రాత్రి కూడా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటలు వినిపించటానికి నిలవబడినటువంటి నేను నిష్ప్రయోజకుడనే గాని నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించి నీ జ్ఞానమిచ్చి నీ మాటలు నీ మాటలుగా బోధించగలుగునట్లు కృపచూపమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రభునందు ప్రియులారా.
దైవ గ్రంథంలో మనము మత్తయి సువార్త 12వ అధ్యాయములో ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. బైబిల్లో మత్తయి సువార్త 12వ అధ్యాయములో నుండి మరికొన్ని సంగతులు ఈరోజు మనము నేర్చుకుందాము రండి. వాక్యములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 23వ వచనము నుండి 30వ వచనం వరకు చదువుకుందామండి. ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులయ్యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ గ్రంథంలో మత్తయి సువార్తను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయములో మనము చదువుకున్నటువంటి సందర్భం వాస్తవానికి 22 నుంచి మనము మరి ఈ సందర్భాన్ని ధ్యానం చేయాలి. ఇక్కడ ఒక మోగవాడు దయ్యము పట్టినటువంటి వాడై చెవిటివాడిగా ఉండి అతని జీవితములో నెమ్మది లేక, సంతోషము లేక, సమాధానము లేక బ్రతుకుతున్న సమయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మోగ చెవిటి దయ్యములో ఉన్నటువంటి ఆ బలహీనతలను గుర్తించి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దృశ్యాలన్నీ ఎవరు చూస్తున్నారు? అక్కడ ఉన్న పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి ప్రియులారా ఆ సమాజ సేవకులందరూ కూడా చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు వారందరూ కూడా ఆనందపడాలి, సంతోషపడాలి. ఎందుకంటే వాడు చిన్ననాటి నుండి కూడా మోగవాడిగా ఉన్నాడు, మాటలు రావు. చెవిటివాడిగా ఉన్నాడు, చెప్పిన మాటలు అతనికి వినబడవు. ఈ 2 బలహీనతలు పెట్టింది ఎవరు వాడికి? అపవాది, అంటే సాతానుడు లేక దయ్యం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు అటువంటి వాడు ఒక్కసారి వారి కళ్ళ ఎదుట మాట్లాడటం ప్రారంభించాడు, వినటం ప్రారంభించాడు. ఎంతో సంతోషించాలి వీళ్ళంతా, కానీ సంతోషించకుండా ఏమని చెప్పుకుంటున్నారంటే యేసుక్రీస్తుని గురించి. అదే మనం ఇప్పుడు చదువుకున్నాం. వాడు స్వస్థత పొందిన తర్వాత ప్రజలందరూ విస్మయం ఉంది, ప్రియులారా ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి అని మాట మనం చూస్తున్నాం. అంటే వారు ఎంత తేలికగా యేసు ప్రభుని చూస్తున్నారంటే ఈయన దావీదు కుమారుడు కాడా. ఏవండి, యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడా, దేవుని కుమారుడా?
చెప్పండి, దేవుని కుమారుడు. మరి దావీదు కుమారుడు కాడా అని వీళ్ళు ఎందుకు అన్నారు? ఎందుకంటే మనం మత్తయి సువార్త ధ్యానాలలో ఉన్నాం మనం, కాబట్టి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి ఇందులో. వీరంతా ఏమనుకుంటున్నారంటే దావీదు కుమారుడు కాడా అని అనుకుంటున్నారంటే వీళ్ళ ఉద్దేశంలో ఆయన చాలా చిన్నవాడిగా కనబడుతున్నాడు తప్ప ఈయన పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు అన్న విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని కేవలము దావీదు కుమారుడనే కాదు, యోసేపు కుమారుడు అన్నారు, మరియ కుమారుడు అని కూడా అన్నారు, మనుష్య కుమారుడు అని కూడా అన్నారు. అంటే ఎందుకు ఈ పదాలు వాడబడ్డాయి, ఎందుకు ఈ విషయాలు బైబిల్ గ్రంథములో చెప్పబడ్డాయి? మనము చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. మనుష్య కుమారుడు ఎవరో, మనుష్య కుమారుడుగా ఆయన ఎందుకు పిలువబడ్డాడో, దావీదు కుమారునిగా ఎందుకు పిలువబడ్డాడో, ఆయన ఎందుకు మరియ కుమారుడుగా యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడో, దేవుని కుమారుడుగా ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడో, వీటన్నిటిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. రాబోయే దినాలలో ధ్యానం చేస్తాం. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే దావీదు కుమారుడు కాడా అని అనుకుంటున్నారు. దావీదు కుమారుడు ఎందుకయ్యాడు యేసుక్రీస్తు వారు? దావీదు కుమారుడు ఎందుకు చిన్న చూపుగా ఇక్కడ చూపబడుతున్నాడు? బైబిల్ గ్రంథంలో ఈ మత్తయి సువార్త ఎవరికి రాశాడని చెప్పుకున్నాం మనం? మత్తయి గారు యూదులకు రాసింది. మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ 4 సువార్తలు 4 రకాలైన ప్రజలకు రాసినటువంటి విషయాలు ఇవి. సువార్త ఒక్కటే, కానీ 4 సువార్తలు 4 ప్రియులర జనాంగాలకు రాయబడిన సువార్తలు. మత్తయి సువార్త మత్తయి గారు, ఈ మత్తయి గారికే లేవి అనే పేరు కూడా ఉంది. ఇతడు సుంకపు మెట్టు దగ్గర కూర్చొని సుంకాన్ని వసూలు చేస్తున్నప్పుడు ప్రభు ఇతన్ని పిలిచాడు, పిలిచి అపోస్తులునిగా చేశాడు, అతనికి పరిచర్య అప్పగించాడు. ఆయన దేవుని సంగతులను యూదులకు రాయాలి అని అనుకున్నాడు కదా. యూదులకు రాసినటువంటి సువార్త ఇది, యూదులకు రాసిన పుస్తకం ఇది. మత్తయి గారు వారికి రాస్తున్నాడు. అసలు ఈ పుస్తకం మొదటి అధ్యాయము మొదటి వచనంలోనే ఏముందో చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ అసలు ఆ మొదటిగానే మాట్లాడుతున్న మాటలు చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు, దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. ఇక్కడ వాస్తవంగా మీరు అర్థం చేసుకోండి, అబ్రహాము కుమారుడు దావీదా? దావీదు కుమారుడు యేసుక్రీస్తా? కాదు కదా. మరి ఎందుకు ఈ పదాలు వాడారు? ఎందుకు ఈ పదాలు వాడారంటే యూదులకు అబ్రహాము ప్రియులార ప్రాముఖ్యమైన వ్యక్తి, తండ్రి. అబ్రహాము వీళ్ళకి తండ్రి కదా, యూదులకు తండ్రి అబ్రహాము కదా. ఒకసారి మీకు ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తాను చూడండి. యోహాను సువార్త వాళ్ళందరూ కూడా ప్రియులర మాట్లాడుకుంటూ ఏమన్నారో చూద్దాం. 8వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి ఎవరన్నారు చెప్పండి? ఏమండి, యూదులు మాట్లాడుతున్న మాటలండి ఇవి. యూదులు మాట్లాడుతున్న మాటలు. యేసుక్రీస్తుకు యూదులకు ఒక సంభాషణ జరుగుతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు వారు యేసు ప్రభుతో ఏమంటున్నారంటే మా తండ్రి ఎవరంటున్నారు? అబ్రహాము అని అంటున్నారు. అంటే ఇప్పుడు యూదులందరూ అబ్రహామును ఎలా భావిస్తారు చెప్పండి? తండ్రిగా భావిస్తారు. ఈ సువార్త యూదులకు రాస్తున్నాడు గనుక, ఈ సువార్త యూదులకు రాస్తున్నాడు గనుక ఇప్పుడు యూదులకు అర్థం అవ్వాలి, యూదులకు యేసుక్రీస్తు ఎవరో తెలియాలి అని ప్రియులారా వారికి పరిచయం చేస్తున్న మొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము. అబ్రహాం. ఇక అబ్రహాము కుమారుడకు దావీదు అని వాక్యంలో మనం చూసాం. ఇక తర్వాత యూదులకు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులలో, ప్రాముఖ్యమైన రాజులలో రాజు ఎవరంటే దావీదు.
యూదులు దావీదు. దావీదు అనగానే వారు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే వారిని చక్కగా సౌలు తర్వాత 40 సంవత్సరాలు సమాధానముగా పరిపాలించినటువంటి మహనీయుడిగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వారు దావీదును బహుగా ప్రేమించేవాళ్ళు. అందుచేత ఇప్పుడు వారు అబ్రహాము కుమారుడగు దావీదు అని అంటున్నారు. మరొక విషయం ఏంటంటే, అబ్రహాములో నుండి వచ్చిన వాడే కదా దావీదు. ఏవండి, అబ్రహాము సంతతిలో నుండి వచ్చిన వాడే కదా. అబ్రహాము కుమారుడెవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడెవరు? ఏశావు, యాకోబులు. ఏశావు సమస్తాన్ని దేవుని దృష్టిలో పోగొట్టుకున్నాడు, అది యాకోబు పొందుకున్నాడు. యాకోబుకు 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారుల నుండి వచ్చిన వాళ్ళంతా ఇజ్రాయేలీలు. ఆ ఇజ్రాయేలీలు రెహబాము కాలంలో 2గా చీలిపోయారు. 12 గోత్రాల వారు, 2 గోత్రాల వారు యూదులుగా, 10 గోత్రాల వారు ఇశ్రాయేలు రాజ్యంగా చీలిపోయారు. ఈ యోధా గోత్రములో నుండి యేసుక్రీస్తు వస్తాడు కనుక, ఆ యేసుక్రీస్తు వారు దావీదు వంశములో నుండి వస్తాడు గనక దావీదు వారికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. మళ్ళీ ఈ దావీదు రావటానికి నయోమి తన భర్తతో కరువు కాలములో బెత్లెహేముకు వెళ్ళటం, బెత్లెహేములో తన కుమారులిద్దరూ చనిపోవటం, భర్త చనిపోవటం, ఆమె తిరిగి మరలా బెత్లెహేమునకు రావటం, వచ్చేటప్పుడు రూతుని వెంట తెచ్చుకోవటం, ఆ రూతు బోయేసును పెళ్లి చేసుకోవటం, వాళ్ళిద్దరికీ ప్రియులార పుట్టినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఓబేదు. ఓబేదుకు పుట్టిన వ్యక్తి ఎవరు? యెషయి. యెషయికి పుట్టిన వ్యక్తి ఎవరు? దావీదు. దావీదు వంశములో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుచేత ఈ సందర్భాలన్నీ కూడా వారికి గుర్తు చేయటానికి మత్తయి గారు యూదులకు ఈ సువార్త రాస్తూ అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. ఎందుకు యేసుక్రీస్తు అంటే సరిపోద్ది కదా. అబ్రహాము దావీదుని ఎందుకు పరిచయం చేయాలి? వీళ్ళకి ఎందుకు పరిచయం చేయాలంటే, యూదులకు యేసుక్రీస్తు అంటే పడదు. యూదులకు ఈ రోజు వరకు కూడా యూదులు ఎవరిని నమ్మరు? వచ్చినటువంటి వాడు, సిలువ వేయబడిన వాడు యేసుక్రీస్తు అని నమ్మరు. వాళ్ళు చాలామంది, కొద్దిమంది ప్రభుని నమ్మారనుకోండి. ప్రియులారా, ఎక్కువ మంది ఈ రోజు వరకు కూడా వచ్చిన వాడు, సిలువ వేయబడిన వాడు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు అని నేటికి నమ్మరు. వాళ్ళు ఇప్పటికీ మా తండ్రి అబ్రహామే అని అంటారంతే. మా తండ్రి అబ్రహామే. యేసుక్రీస్తు నమ్మలేదు కదా. రోమీలకు యేసు ప్రభుని సిలువ వేయటానికి అప్పగించింది ఎవరు? యూదులే కదండి, యూదులే కదా. కాబట్టి ఇప్పుడు అయ్యా వచ్చిన వాడు యేసుక్రీస్తు, ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎవరో కాదయ్యా, మన ప్రవచనాలలో, లేఖనాలలో ప్రవక్తలు పలికినట్లుగా ఇదిగో ఆనాడు చెప్పబడిన మాటల ప్రకారము వచ్చినటువంటి వాడే, ఆ దావీదు వంశములో నుండి వచ్చిన ఈ యేసుక్రీస్తే మన రక్షకుడు అని చెప్పటానికి ప్రియులారా ఆ పదాలు వాడినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ఇప్పుడు దావీదేమైనా చిన్నవాడా? అబ్రహాము ఏమైనా చిన్నవాడా? కాదు. అబ్రహాము పితరుడు, వాళ్ళకి ఇశ్రాయేలీలకు పితరుడు అవుతాడు కదా. అబ్రహాము పితరుడు అవుతాడు. అబ్రహాము తర్వాత దావీదు ఒక మంచి స్థానములో, ఒక మంచి ఉన్నతమైనటువంటి విధానములో బ్రతికినవాడు, దేవుని కొరకు జీవించినవాడు, దేవుని కొరకు ఫలించినవాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించినవాడు, ప్రార్థించినవాడు, ఆరాధించినవాడు, రాజుగా దేవుని పరిచర్య చేసినవాడు, తన తరము వారందరికీ అతడు సువార్తను ప్రకటించిన వాడిగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి యూదులకు అబ్రహామును పరిచయం చేయాలి తప్పకుండా. యూదులకు తప్పకుండా దావీదును పరిచయం చేయాలి. ఇప్పుడు ఆ దావీదు వంశములో నుండి వచ్చాడయ్యా ఈ యేసుక్రీస్తు, ఆ వంశావళి మీరు చూడండి అని ఆ వంశావళి చెబుతూ చాలా సంగతులు యూదులకు తెలియచేస్తున్నాడు. కానీ వీళ్ళేమో యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నారండి? ఏముందలే, మన ముందు పుట్టినటువంటి, మన ముందున్న, మనతో కూడా కలిసి జీవించినటువంటి, మన యొక్క పితరుడైనటువంటి అబ్రహాము, దావీదు, ఇదిగో దావీదు కుమారుడే కదా అని చిన్న చూపు చూశారు. ఈయన దావీదు కుమారుడు కాడా అని వాళ్ళు ఏమంటున్నారు చూడండి. రండి మత్తయి సువార్తలోనికి మనం చాలా జాగ్రత్తగా వీటిని ధ్యానం చేయాలి. రండి 12వ అధ్యాయం మళ్ళీ 23వ వచనం చదవండి. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని
వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి యొకని వలన కాదనిరి. చాలండి. వాళ్ళు కనీసం దావీదు కుమారుడైనా అని ఒప్పుకున్నారు వాళ్ళు ప్రజలు. కానీ పరిసయ్యులు ఆ మాటలు విని ఏమంటున్నారు చెప్పండి? అక్కడ చూడండి, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. వీడు అనే పదం వాడుతున్నారు చూడండి. ఎవరిని పట్టుకొని? యేసుక్రీస్తు వారిని పట్టుకొని వీడు అని అంటున్నారంటే గౌరవం ఉందా? యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో వాళ్ళకి అర్థమయ్యిందా? ఆయన ఎంత గొప్పవాడో అర్థమైందా వీళ్ళకి? ఆయన ఎంత శ్రేష్టమైన వాడో అర్థమైందా? అర్థం కాలేదండి. వీడు అంటున్నారు చూడండి. ఆయన్ని పట్టుకొని తన కళ్ళ ముందే కదండి చెవిటివాడిని బాగు చేసింది, తన కళ్ళ ముందే కదండి మోగవాడిని బాగు చేసింది, తన కళ్ళ ముందే కదండి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టింది. వీడు అనే పదం వాడుతున్నారేంటి? మామూలు మనుషులుగా వాడు వీడు అని మనం అనుకుంటుంటేనే కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటి వాడు వీడు అంటున్నారని. కొంచెం మనుషులలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని వాడు వీడు అన్నారు, గారు అంటారు కదండి. ఏవండి, ఏదైనా ఒక విలువైనటువంటి వ్యక్తిని వీడు వాడు అంటారండి? భూమి మీద కొంచెం చదువుకొని, కొంచెం జ్ఞానము కలిగి, కొంచెం ప్రియులారా మంచి స్థితిలో ఉన్న వారిని వాడు వీడు అంటారండి అన్నారు. కనీసం అలాగో కూడా చూడలేదండి వీళ్ళు ప్రభుని అలా కూడా చూడలేదు. వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యాలకు అధిపతి ఎవరు? బయల్జెబూలు. వీడు దయ్యాలకు అధిపతి, అధికారి. వీడు దయ్యాలకు అధికారి. బయల్జెబూలు ప్రియులారా వలనట దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడట. ఇప్పుడు మనం ఆలోచన చేద్దామండి. సరే, యేసుక్రీస్తు వారు బయల్జెబూలు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అనుకుందాం. మరి వీళ్ళల్లో చాలామంది పిల్లలు ప్రియులారా, మరి వాళ్ళు కూడా దయ్యాలు వెళ్ళగొట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం కదా. మరి వాళ్ళు దేని వలన వెళ్ళగొట్టారు? దయ్యాన్ని మరొక దయ్యం వెళ్ళగొట్టిద్దండి. అసలు మీరు ఆలోచించండి. మరొక విషయాన్ని మీకు చెబుతాను. అసలు అపవాది అనేవాడు భూమి మీద ఏదైనా మంచి పని చేస్తాడా? చేసినట్లుగా బైబిల్లో ఎక్కడైనా ఉందా? మంచి పని చేస్తాడండి వాడు? అసలు అపవాది అనేటువంటి వాడు సర్వలోకాన్ని నాశనం చేయటానికి వచ్చిన వాడే కదా, సర్వాన్ని నాశనం చేసేవాడే కదా. వాడికి ఎన్నో రకాలైన పేర్లు ఉన్నాయి. సర్వలోకమును మోసపుచ్చటానికి వచ్చినవాడు కదా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూడండి. వాడెవరు? 12వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలు చూడండి. 9వ వచనం, కాగా సర్వలోకమును. దేన్ని అంటే ఇప్పుడు ఎందుకు వచ్చాడు వాడు చెప్పండి? అపవాది అనేవాడు భూమి మీద ఎందుకు వచ్చాడు? ఎందుకు పడద్రోయబడ్డాడు? వాడు పడద్రోయబడిన తర్వాత వాడు ఆలోచన ఏంటి? సర్వలోకాన్ని ఏం చేయాలి? మోసం చేయటానికి వచ్చాడా? సర్వలోకాన్ని బాగు చేయటానికి వచ్చాడా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? సర్వలోక రక్షకుడిగా వచ్చాడు. లోక రక్షకుడిగా వచ్చాడు అంటే లోకానికి రక్షణ తేవటానికి వచ్చాడు. అపవాది ఎందుకు వచ్చాడు? సర్వలోకాన్ని మోసం చేసేవాడు. సర్వలోకాన్ని మోసం చేసేవాడు బాగు చేస్తాడా, చెడగొడతాడా? అంతే కదండి. ఎక్కడైనా సాతానుడు బాగు చేశాడు అనే మాటలు ఎక్కడైనా ఉన్నాయా? అసలు వాడు బాగు చేయటం అనేది వాడికి తెలుసా? మనిషిని పడగొట్టడం తెలుసు, మనిషిని దేవునికి దూరం చేయటం తెలుసు, మనిషిని నాశనములోనికి తీసుకెళ్ళటం తెలుసు వాడికి. వాడి పనేదే కదా, వాడి పనేదే. మనుషులను వ్యభిచారులుగా, దొంగలుగా, జూదగాళ్ళుగా, రకరకాలైనటువంటి పాపపు కార్యాలకు లోను చేసేది ఎవరు చెప్పండి? సాతానుడే. వాడి పనే చెడగొట్టువాడు, వాడు పనే నాశన పాత్రుడు గనుక నాశనము చేసేవాడు. వాడెక్కడా మంచి చేసేవాడు కాదు. కానీ యేసుక్రీస్తుని గురించి మార్కు గారు రాస్తూ ఈయన సమస్తమును బాగుగా చేయువాడు అని అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు బాగు చేస్తే
అరే ఈ పని మనం చేయలేకపోయాం, ఇది మన వల్ల కాలేదు, బయల్జెబూలు వలన కూడా కాలేదు ఈ కార్యం, మరి ఈయన చేశాడని ఆశ్చర్యపోయి ఈయన ఎవరు అని తెలుసుకోవలసినటువంటి పరిసయ్యులు వారికున్నటువంటి ప్రియులారా కానుకలు పోతున్నాయని, వారికున్న పేరు పోతుందని, సమాజ మందిరములో అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మాటలే వింటున్నారని, ప్రభు మాటల వైపుకు ఆకర్షించబడుతున్నారని ఎరిగిన వీళ్ళు ఎలాగైనా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాళ్ళు అనుకునే మాటలు వాస్తవాలు కావు. ఏమండి, ఆనాటికి ఈనాటికి కూడా సంఘాలలో కానీ సంఘానికి వెలుపల కానీ ఇవే జరుగుతున్నాయండి. నేను చెబుతాను, సంఘాలలో కానీ బయట కానీ చెడగొట్టే వాళ్ళు ఎక్కువ, మంచి వాళ్ళు ఎక్కువ కనబడతారండి. మనకి బాగు చేసే వాళ్ళు ఎక్కువ కనబడతారండి. ఎక్కడైనా చెడగొట్టే వాళ్ళే ఎక్కువండి. చెడగొట్టే వాళ్ళే ఎక్కువగా ఉంటారు, మంచిలోనికి తీసుకొచ్చే వాళ్ళు ఉండరు. ఇక్కడ దేవుని వాక్యాన్ని గనుక మనము చూడగలిగితే ప్రియులారా, వీళ్ళు యేసుక్రీస్తును గురించి మాట్లాడుకుంటూ ఏమంటున్నారంటే, వీడు దయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు అని అంటున్నారు. అప్పుడు వాక్యంలో రాయబడిన 25వ వచనం చదవండి. ఆయన వారి తలంపులను ఎరిగి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఆయన వారి తలంపులను ఎరిగి. ప్రియులారా, ప్రభు ఎవరో తెలుసండి? ఎరిగినవాడు. మన ప్రభు ఎవరండి? ఎరిగినవాడు. ఏమి ఎరిగినవాడు ఆయన? మన తలంపులను ఎరిగినవాడు. నేను ప్రభు ఎరిగిన కొన్ని విషయాలు చెబుతాను చూడండి. బైబిల్లో ప్రభువు ఎరిగిన కొన్ని సందర్భాలు మీతో చెబుతాను. ఆయన ఎటువంటి వాడో ముందు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం చదవండి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏవండి, యేసుక్రీస్తు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వమున ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఎటువంటి వాడో చెబుతున్నాడు చూడండి ఇక్కడ. మరియు హృదయములను పరిశోధించువాడు. ఏం చేసేవాడు చెప్పండి? హృదయములను పరిశోధించువాడు. ప్రియులారా, మన ప్రభువు ఎటువంటి వాడు చెప్పండి? హృదయములను పరిశోధించువాడు. ఎంతగా పరిశోధిస్తాడో తెలుసా అండి? ఎంతగా హృదయాలను పరిశోధించాలంటే ప్రియులారా, ఎక్కడికి వెళితే హృదయం దొరుకుతుందో తెలుసా? ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. మనందరికీ తెలిసిన వాక్య భాగమేది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించనంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారా ప్రియులారా, ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. దేవుని వాక్యమట సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము లోపలికి వెళుతుంది. అంటే ఇప్పుడు హృదయం లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి చూడండి చెప్పండి. హృదయము లోపలికి వెళ్ళాలంటే వేటిని విభజించుకుంటే హృదయంలోకి వెళ్ళిపోద్ది. ఏమండి, అక్కడ వాక్యంలో ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగు వాటి లోపలికి దూరుచు వెళితే గాని హృదయం దొరకదు. హృదయం అనగానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే గుండె మీద చెయ్యి పెట్టుకొని నా హృదయంలో దేవుడు ఉన్నాడు. గుండె హృదయం కాదు. గుండె శరీరానికి సంబంధించింది. హృదయము ప్రియులారా ఆత్మకు
సంబంధించింది. హృదయము ఎక్కడుంటుంది? మనసులో ఉంటుంది. హృదయము మనసు, మనసు హృదయం ఇవన్నీ ఒక పదాలు. గుండె ఎక్కడుంటుంది? గుండె హృదయం కాదు కదా. ఎప్పుడు చూసినా మీరు చూడండి, ఎప్పుడైనా లవ్ అనేటువంటి ఒక పదాన్ని వాడాలంటే ఏ గుర్తేస్తారు చెప్పండి? గుండెని, హార్ట్ వేస్తారు కదా, హార్ట్ వేస్తారు. ఎందుకని? వాళ్ళది అనుకుంటున్నారు, గుండెను చూసుకునేది హృదయం అనుకుంటున్నారు. గుండె అది కాదు. గుండె మన రక్తాన్ని పంపు చేసి, మన రక్తాన్ని ప్రియులర మంచి చెడు రక్తాలను విడదీసి పంపించేటువంటిది, పంపు చేసేది ప్రియులర గుండె. అది కేవలం శరీరానికి సంబంధించిందే తప్ప అది ఆత్మకు సంబంధించింది కాదు. ఆత్మకు సంబంధించింది ఏంటంటే హృదయము, మనసు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈ మనసు దొరకాలంటే, లేక ఈ హృదయము దొరకాలంటే, ఈ హృదయములో ఉన్న తలంపులు తెలుసుకోవాలంటే, ఈ తలంపులలో ఉన్నటువంటి మంచి ఏంటో చెడేంటో తెలుసుకోవాలంటే, ఇప్పుడు వాక్యము ఎంత లోపలికి వెళ్ళాలో చూడండి. వాక్యం ఎంత లోపలికి వెళ్ళాలి? ప్రాణము, ఆత్మ. ప్రపంచ చరిత్రలో ఎంత డాక్టర్ అయినా విద్యాశాస్త్రమంతా తీసుకొచ్చి ఒక ప్రక్కన పెట్టిన ఒక మనిషి మానవుల యొక్క ప్రాణాత్మలలోనికి వెళ్ళగలడా? ప్రాణాత్మల్లోనికి వెళ్ళగలడండి? అది ఎవ్వరి వల్ల కాదండి. ప్రాణాత్మల లోపలికి వెళ్ళి కీళ్లలో ఉన్న మూలుగును విభజించి లోపలికి వెళ్ళి మనసులో ఉన్న తలంపులు పట్టుకుంటుంది, హృదయంలో ఉన్న తలంపులు పట్టుకుంటుంది. ఏంటది? వాక్యము. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎంత శక్తిమంతుడో మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ప్రియులారా ఎంత ఉన్నతుడో. అందుకే ఆయన హృదయములను ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిశోధించువాడు. అటువంటి వాడిని పట్టుకొని వీళ్ళు ఏమనుకుంటున్నారు? బయల్జబూలు వలన, అధిపతి వలన, దయ్యముల అధిపతి అయిన బయల్జబూలు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు అని అంటున్నారు. ఆయన ఎటువంటి వాడు మనము గుర్తించాలి. ఆయన మనస్సులను లేక హృదయములను పరిశోధించువాడు. ఇంతటి మహాగణుడు హృదయాలను, మనస్సులను పరిశోధించిన ఒక 2-3 సందర్భాలు మీకు చూపిస్తాను రండి. వాక్యములో మార్కు సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింప లేదా వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? చాలండి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభువుతో పాటు వీళ్ళు దోణి ఎక్కి ప్రియులార శిష్యులు వెళుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు వాళ్ళతో ఏం చెప్పాడంటే, మీరు పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. 15వ వచనం చదవండి ఒకసారి. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని ఏమి హెచ్చరిక చేశాడు ప్రభు? ఏమండి, తన శిష్యులతో ఏమని హెచ్చరిక చేశాడు? పరిసయ్యుల పులిపిండి, హేరోదు అనేటువంటి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా. అంటే హేరోదు లాంటి మనసు కలిగిన వాళ్ళు, ఇదిగో పరిసయ్యుల లాంటి మనసు కలిగిన వాళ్ళు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే పులిసిన పిండి వంటి వారు. పులిసిన పిండి అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రతి విషయాన్ని వాక్యంతోనే పోల్చుకోవాలి మనం, మన ఆలోచనలతో కాకుండా. 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తువను మన పస్కా పశు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండి అన్నాడు. పులిపిండి అంటే ఇప్పుడు చెప్పండి ఏంటిది? దుర్మార్గత, దుష్టత్వం. ఇప్పుడు హేరోదులో కానివ్వండి, అలాగే పరిసయ్యులలో కానివ్వండి, ఏముంది చెప్పండి?
దుష్టత్వం. ఏవండి, ఆయన నమ్మట్లేదు, ఆయన మాటలు వినటం లేదు, ఆయన ఎప్పుడు అప్పగిద్దామా, ఎప్పుడు చంపేద్దామా, కుట్రతోనే బ్రతుకుతున్నారు. హేరోదు కూడా అలాగే ఉన్నాడు. అందుకని అది పులిసిన పిండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెబుతున్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మన రొట్టెలు తేలేదని ఈయన ఇట్లా అంటున్నాడేమో అనుకుంటున్నారు. వీళ్ళకి ఎప్పుడు తిండి గురించే నీకు ఆలోచన. ఏవండి, ఇక ఏ ఆలోచన రాదా? రొట్టెల గురించి ఎందుకు చెబుతున్నాడండి ఆయన అక్కడ? ఆయన అసలు అక్కడ రొట్టెలు అనే పదం ఏమైనా వాడాడా? ఏమో వాడాడు అక్కడ ఆయన? పులిసిన పిండిని గుర్చి వాడాడు. పులిసిన పిండి, చాలా జాగ్రత్త. ఇటువంటి వాళ్ళు ఉంటారు, పరిసయ్యులు లాంటి దుర్మార్గులు ఉంటారు, ఇదిగో హేరోదు లాంటి దుష్టత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. పైకి మంచిగానే ఉంటారు, పైకి మంచిగానే మాట్లాడతారు, లోపల గోతులు తీస్తారు. వీళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి జాగ్రత్త చెబుతున్నాడు. జాగ్రత్త పడాల్సిన వాళ్ళు ఏమనుకున్నారంటే, మన రొట్టెలు తేవటం మర్చిపోయాము తినటానికి, ఆ రొట్టెలు తేలేదని ఈయన ఈ మాటలు చెబుతున్నాడేమో అని అనుకున్నారు. అప్పుడు ఆయన వారి మనసు ఎరిగి ఉంది అక్కడ. మళ్ళీ చదవండి ఆ వచనం మళ్ళీ. యేసు అది ఎరిగి, చాలా యేసు అది ఎరిగి చాలండి. ఎందుకు మీ ఆలోచన ఏంటి, నేను చెప్పే మాటలు ఏంటి, మీరు ఆలోచించే ఆలోచన ఏంటి? వారి హృదయాలను ఎరిగి మాట్లాడుతున్నాడు, వాళ్ళ మనస్సులను ఎరిగి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మన తలంపులను ఎరిగినవాడు. నేను ఒక విషయాన్ని అడుగుతాను, పరిసయ్యుల తలంపులే తెలుసా, హేరోదు తలంపులే తెలుసా, అందరి తలంపులు తెలుసా ఆయనకి? నా తలంపులు కూడా తెలుసా? మన తలంపు, మనకు తలంపు మన హృదయములోనికి రాక మునిపే, ఆయనకు తలంపు రాక మునిపే, పుట్టక మునిపే మనకే తలంపు వస్తుందో ఎరిగినవాడు ఆయన. ఆయన ఏంటండి వీళ్ళు ఇంత చిన్నగా చూస్తున్నారేంటండి? ఆయన వారి మనసులను ఎరిగి, వారి తలంపులను ఎరిగిన వాడిగా మనం చూస్తున్నాం. ఒకరోజునండి ఆయన పక్షవాయువు కలిగిన వారి దగ్గరికి వెళ్ళాడు కదా. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి ఒకసారి. 9వ అధ్యాయము 4వ వచనం చదవండి. 9వ అధ్యాయం మత్తయి సువార్త, మనం ధ్యానించాం ఆ మాటలు, మళ్ళీ చదువుదాం ఒకసారి. చాలు. ఆయన తన పట్టణంలో ప్రవేశించాడని ఉంటుంది అక్కడ 1వ అధ్యాయంలో. అంటే కపెర్నహూములోకి వచ్చాడు. తన పట్టణం అంటే ఏది? కపెర్నహూము. అక్కడే కదా ఆయన నివాసం ఉంది. కపెర్నహూములోకి వచ్చాడు. కపెర్నహూములోనికి వచ్చి ఆయన అక్కడ ఒక పక్షవాయువు కలిగిన వారిని ఆయన దగ్గరికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, నా కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు. ఏమన్నా తప్ప? అదేమన్నా తప్ప? ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు తెలుసా? చదవండి, ఆ వచనం కూడా చదవండి, పైన వచనాలు. దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో ఒకని కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పెను. ఇదిగో కొందరు, ఈయన ఏం చేస్తున్నాడట? ఎక్కడ దేవదోషం చేశాడు చెప్పండి మీరు? యేసు ప్రభువారు అక్కడ దేవదోషణ ఎక్కడైనా చేశాడా? దేవదోషణ అంటే ఏంటి? దేవుణ్ణి దూషించటం, దేవుణ్ణి దూషించటం అండి. దేవదోషణ ఏమైనా చేశాడా యేసు ప్రభువారు అక్కడ? ఎందుకండి మరి వీళ్ళకి ఈ ఆలోచనలు? ఈ పరిసయ్యులు, అందుకే ఈ పరిసయ్యులు పులిసిన పిండి లాంటి వాళ్ళు. వీళ్ళ గురించి జాగ్రత్త పడండి అని చెప్పింది. అందుకే యేసు ప్రభువారు పక్షవాయువు కలిగిన వానితో, నా కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అన్నాడు. దేవదోషణ ఎక్కడ చేశాడు? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అసలు ఈయనెవరు పాపాలు క్షమించటానికి? ఈయనెవరు? ఈయనకేం అధికారం ఉంది అని అనుకుంటున్నారు. కానీ అసలు ఆయన పరలోకము నుండి దేవుని చేత అధికారం పొంది వచ్చాడన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. చెప్పినా కూడా తెలుసుకోవట్లేదు వాళ్ళు. అందుకే వాళ్ళ పులిసిన పిండి అన్నాడు. ప్రియులారా, దేవదూషణ చేయుచున్నాడని అనుకుంటున్నారండి వాళ్ళు. అక్కడ ఏముందంటే, యేసు వారి తలంపులను ఎరిగి. చూసారా, మనం ఏమనుకుంటున్నామో కూడా ఆయనకి తెలుసండి. కొన్నిసార్లు మనం పైకి మంచివాళ్ళుగానే కనబడతాం,
లోపల మాత్రం చాలా ఉంటుంది. కానీ మన బయట ఏముందో తెలుసు ఆయనకి, మన లోపలేముందో కూడా ఆయనకి తెలుసు. ఆయన తలంపులను ఎరిగినవాడు అని మనము గుర్తు చేసుకోవాలి. మరొక మాట చూస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. చాలండి. ఇది యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర జరుగుతున్న సంఘటన. ఏమండి, యెరూషలేములో చాలా ద్వారాలు ఉన్నాయని నేను చాలాసార్లు చెప్పాను. యెరూషలేములో చాలా ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల దగ్గర గొర్రెల ద్వారం ఒకటి ఉంటుంది. ఆ గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనే కోనేరు ఒకటి ఉంటుంది. ఆ కోనేటిలో దేవదూత అప్పుడప్పుడు వచ్చి నీళ్ళని ఏం చేస్తుంది? కదిలిస్తుంది. కదిలించేటప్పుడు మొట్టమొదటిగా ఎవడు దిగుతాడో వాడేమైపోతున్నాడు? స్వస్థపడిపోతున్నాడు. నేను చెప్పాను మీకు, నీటికి కూడా జ్ఞాపక శక్తి ఉంటుంది, నీటి కూడా మనిషిని జ్ఞాపకం చేసుకుంటుంది అనే విషయాలు చాలాసార్లు చెప్పాను నేను. నీటికి దేవుడు ఆ స్థితి ఇచ్చాడు. ప్రియులారా, ఎందుకంటే ఎవడు ముందు దిగుతున్నాడో ఒక్కసారి నలుగురు దిగారనుకోండి, నలుగురు దిగినప్పుడు ఎవడు లోపలికి ముందుకొచ్చాడో మనకు తెలియదు. కానీ ఎవడు ముందు దిగాడో ఎవరికి తెలుసు? నీటికి తెలిసింది. అక్కడ వాళ్ళు స్వస్థ పొందుతున్నాడు. అక్కడ 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి పడి ఉన్నాడు. 38 సంవత్సరాలంటే యేసు ప్రభు కంటే పెద్దోడా చిన్నోడా? అంటే యేసు ప్రభు పుట్టక ముందే వాడు ఆ వ్యాధితో అక్కడ పడి ఉన్నాడు. 38 సంవత్సరాలంటే మరి యేసు ప్రభుకి ఎన్ని? 30 కదా. యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. 30 సంవత్సరాల తర్వాత బాప్తీసం తీసుకుని ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన దేవుని యొక్క మాటలు తీసుకుని బయలుదేరాడు. 30వ సంవత్సరంలోనే కదా ఆయన అద్భుతాలు చేయటం, ఆశ్చర్య కార్యాలు చేయటం ప్రారంభించింది. ఇప్పుడు యేసు ప్రభుకు 30, అక్కడ పడి ఉన్నటువంటి వాడికి ఎంత? 38. మీరు ఆలోచించండి ప్రియులారా, యేసు ప్రభు వారు పుట్టక ముందు నుండి వాడక్కడే పడి ఉన్నాడు. ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ప్రేమించే వాళ్ళు లేరు, దగ్గరకు వచ్చే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు. 38 సంవత్సరాలు వాడు బాధపడ్డాడు. అంటే అది చెప్పుకోవటానికి చాలా చిన్నగా ఉంది, కానీ వాడు అనుభవించిన అనుభవాలు ఆ 38 సంవత్సరాలలో ఎన్నుంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి, 38 సంవత్సరాల నుండి వాడు ఆ వ్యాధితో ఉన్నాడు, అక్కడ పడి ఉన్నాడు అని ఉంది. మరి అంతకు ముందు ఆయన వయసు ఎంత? ఆయన వయసు ఎంత ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. 38 సంవత్సరాల నుండి వాడు ఎన్ని బాధలు అనుభవించాడు. అక్కడ పడి ఉండి తొందరగా వెళ్ళి దేవదూత వచ్చేటప్పుడు దూకాలనుకుంటున్నాడు, దూకలేకపోతున్నాడు, వెనక్కి వచ్చేస్తున్నాడు. అలా ఎన్ని సంవత్సరాలు? ఏవండి, ఆ టైంలో వాడు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నాకు అవకాశం దొరకట్లేదు, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ పరిస్థితి, ఈ బ్రతుకు బ్రతికే కంటే చస్తే మేలు కదా అని అనుకుని ఉండడంటారా? నేను అనుకుని ఉండుంటాడు అనుకుంటున్నాను నేను. కానీ ప్రియులారా, దేవుడు ఆ వ్యక్తిని ఎందుకు ఉంచాడు అక్కడ, ఎందుకు అక్కడ పడుకోబెట్టాడు అనంటే ఆయన శక్తి ఏంటో తెలియటానికి. ప్రభు వచ్చాడు అక్కడికి, ఆ వ్యక్తిని చూచాడు, ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా ఆ వ్యక్తి చెప్పాడయ్యా, నేను కోనేటిలో దిగాలనుకుంటున్నాను, నేను వెళ్ళేలోపే మరొకడు దిగుతున్నాడు, బాగుపడుతున్నాడు అనగానే వాడు అక్కడ పడియుండుట ఆయన చూచి అతడు ఏ స్థితిలో ఉన్నాడో ఎరిగి అనే మాట ఉంది. అక్కడ ఉందా? అంటే అతని స్థితి ఏంటో కూడా ఎరిగినవాడు. ఏవండి, ఇప్పుడు చెప్పండి, ఆయన స్థితి ఏంటో ఎరిగినవాడు మన స్థితి ఎరగడా? చెప్పండి, మన స్థితి ఎరగడా? ప్రియులారా, కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నాను,
వేదనలో ఉన్నాను, దిగులుతో ఉన్నాను, ఆదరించే వాళ్ళు లేరు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో కానీ నీ స్థితి దేవునికి తెలుసు. మన ప్రభువు మన స్థితి ఎరిగిన వాడండి. మన ప్రభు మన జీవితాన్ని ఎరిగిన వాడండి. మన స్థితి ఎరిగి మన దగ్గరకు వచ్చేవాడండి. ఎప్పుడు మనుషుల మీద ఆధారపడవద్దు. మనుషుల మీద ఎప్పుడు కూడా నీవు ప్రియులారా ఆధారపడి వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు నన్ను పలకరించలేదని బాధపడొద్దు. కరోనాలో ఎవరు వచ్చారు మన దగ్గరికి? ఏమండి వెళ్ళే అవకాశం ఉందా? కరోనా వచ్చినప్పుడు అండి పక్కింటి వాళ్ళైనా వచ్చి పలకరించే అవకాశం ఉందా? వచ్చారా? రావటానికి రానిచ్చారా? ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో మనల్ని ఆదరించింది ఎవరు? మన దగ్గరకు వచ్చింది ఎవరు? ఏమండి 15 రోజులు ఇంట్లోనే ఉన్నాం, తలుపులు తీయకుండా, వేదనతో బాధతో. ఎవ్వరూ రాలేదు. ప్రభు వచ్చాడు, మా స్థితిని చూచాడు, లేవనెత్తాడు. మన స్థితి మనుషులు చూచినా చూడకపోయినా పర్వాలేదు. నేను ఒకే విషయం చెబుతున్నాను, మీ కష్టంలో, మీ బాధలు, మీ వేదనలు, మీ దుఃఖంలో మన ప్రభువు మీద మీరు ఆధారపడండి. ప్రభు వైపు చూడండి ప్రియులారా. ఆయన మన స్థితి ఎరిగినవాడు, మన స్థితి ఎరిగినవాడు ఆయన. అందుకే వాడు అప్పటికి ఎంత కాలము నుంచి పడి ఉన్నాడో ఆ వాడి స్థితి అంతా కూడా ఆయన ఎరిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. మరి ఏం ఎరగడు చెప్పండి? ప్రభు ఏం ఎరగడండి? ఏం ఎరగడండి ప్రభు? ఏం ఎరగకుండా ఉంటాడు? ఆయనకి అన్నీ తెలుసో లేదో చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. 17వ వచనమేగా ఆ మాట. అవన్నీ ఎందుకు మనకి? 17 చదవండి. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఏమెరిగిన వాడు చెప్పండి? మన ప్రభు సమస్తము. ఇది నాకు తెలియదు, ఇది నాకు ఎరుక లేదు అనేవాడు కాదు. ఆయన సమస్తమును ఎరిగినవాడు. 3 సార్లు ప్రభువు పేతురుని అడుగుతాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు. 3వసారి అడిగినందుకు కొంచెం వ్యసనపడి, ప్రభువా, సమస్తము నీవే ఎరిగి ఉన్నావు. ఎరిగినవాడవు నీవు, సమస్తమును ఎరిగినవాడవు. ప్రియులారా, మన ప్రభు సమస్తము ఎరిగినవాడు. ఏమి తెలియదు అని అనుకోకండి. ఆయనకి ఇంత గొప్పవాడిని పట్టుకొని వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? దేవదూషణ చేస్తున్నాడు అని వీళ్ళు అనుకుంటూ, దయ్యం పట్టిన వాడు అని అనుకుంటూ ఆయన్ని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారండి. అప్పుడు ప్రభు వారి తలంపులు ఎరిగి, రండి మత్తయి సువార్తలోనికి 12వ అధ్యాయం 25వ వచనం. ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను నిలవదు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి ప్రభు చెబుతున్న మాట. నేను దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన నేను దయ్యాలు వెళ్ళగొడుతున్నానని మీరు అనుకుంటున్నారు కదా. ఒక విషయం నేను చెబుతాను. ఒక రాజ్యములో ఆ రాజ్యమే తనకు తాను వేరుపడితే ఆ రాజ్యం ఏమైపోతుంది? పాడైపోతుంది కదా. ఒక రాజ్యములోనే విరోధం ఉంటే, ఒక రాజ్యములోనే విరోధ భావాలుంటే అది పాడైపోతుంది కదా. ఒక ఇంటిలో, ఒక పట్టణంలో విరోధులు ఉంటే ఆ పట్టణం పాడైపోతుంది, ఆ ఇల్లు
పాడైపోతుంది. ఏమండి, ఇంటిలో భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు గొడవలాడుకుంటూ, ఎప్పుడు తిట్టుకుంటూ, తన్నుకుంటూ ఏమండి ఉంటున్నారనుకోండి, వాళ్ళిద్దరే విరోధులుగా ఉంటున్నారనుకోండి, పిల్లలు తల్లులకు, తల్లులు తండ్రికి, తండ్రి తల్లులకు, ప్రియుల వీళ్ళందరూ విరోధ భావంతో ఉంటున్నారు. ఒకే ఇంటిలో ఉంటున్న వీళ్ళంతా, ఒకే కుటుంబీకులు, ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన వీళ్ళంతా విరోధంగా ఉంటే ఆ ఇల్లు నిలుస్తుందండి? ఆ ఇల్లు క్షేమంగా ఉంటుందండి? ఆ ఇల్లు ప్రేమతో ఉంటుందండి? అన్నీ కోల్పోతాయి కదండి. ప్రేమ, సమాధానం, శాంతి ఇవన్నీ కోల్పోతారు కదా. ఒక ఇంటిలోనే విరోధము అనేది ఉంటే ఇదే అవుతుంది. ఒక రాజ్యములో ఒకే విరోధం ఉంటే ఇదే అవుతుంది. ఒక పట్టణంలో ఇలాగే ఉంటే ఇదే అవుతుంది. అది జరగదు కదా. నా రాజ్యం ఎటువంటిదో తెలుసా? నా రాజ్యము సమాధానముతో కూడిన రాజ్యం. నా రాజ్యము ప్రేమతో కట్టుకునే రాజ్యం. నా రాజ్యం అంటే ఏంటి? సంఘం. ఏవండి, అందుకే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు అవేనండి. ఒకనికి ఒకడు ప్రియులారా విరోధ భావముతో బ్రతికితే ఆ వ్యక్తులు నిలవలేరు, ఆ పట్టణము నిలవలేదు, ఆ ఇల్లు నిలవలేదు, ఆ రాజ్యము నిలవలేదు. ఏవండి, ఒకసారి మీరు ఆలోచించండి. యేసు ప్రభువారు చెబుతున్నటువంటి ఈ మాటలను మనము గుర్తు చేసుకోవాలి. ఇశ్రాయేలు రాజులను గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇశ్రాయేలీలకు మొదటి రాజు ఎవరు? సౌలు తర్వాత రాజ్యములోనికి వచ్చింది ఎవరు? దావీదు తర్వాత రాజు ఎవరు? సొలొమోను దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు కదా. దేవుడిచ్చిన జ్ఞానాన్ని పాపానికి ఉపయోగించాడు కదా. దేవుడిచ్చిన జ్ఞానాన్ని లోకానికి ఉపయోగించాడు కదా. ఉపయోగించినప్పుడు దేవుడు సొలొమోను దగ్గరకు వచ్చి ఏం చెప్పాడో తెలుసా? సొలొమోను, నీవు నా మాట విని నేను చెప్పినట్లుగా నీవు నడుచుకోలేదు గనుక నీ రాజ్యము 2 భాగాలు కాబోతుంది. నీ దాసుడే నీ రాజ్యాన్ని ఇదిగో వేరు చేస్తాడు అని దేవుడు పలికాడండి. సొలొమోను చనిపోయాడు. రెహబాము వచ్చాడు, తన కుమారుడైనటువంటి రెహబాము వచ్చాడు. రెహబాము కాలములో సొలొమోను దాసుడైన యరొబాము రెహబాము మీద తిరుగుబాటు చేసినందువలన ఒకే రాజ్యముగా ఉన్న రాజ్యం పాడైపోయిందా లేదా? 2 రాజ్యాలుగా మారిపోయిందా లేదా? ఆలోచించండి. ఏ పట్టణమైనా ఆ పట్టణానికి విరోధముగా లేస్తే ఆ పట్టణము పాడైపోతుంది ప్రియులారా, పాడైపోతుంది. బైబిల్ చరిత్రలో, బైబిల్ గ్రంథములో ఎన్నో పట్టణాలు అలా నాశనమైపోయినటువంటి పట్టణాలు మనకు తెలుసు. ఒకే కుటుంబములో వారికి వారే విరోధముగా లేచి జీవితాలను, కుటుంబాలను పాడు చేసుకున్న కుటుంబాలు కూడా బైబిల్ చరిత్రలో మనము చూస్తున్నాం. ఆలోచించండి. మరి యేసుక్రీస్తు వారు దయ్యాలకు అధిపతి ఎలా అవుతాడు చెప్పండి? అసలు నేను ఒక విషయాన్ని చెబుతాను. దయ్యాల కంటే దయ్యాలను ప్రియులారా ఈ లోకములో బహు బలంగా ఓడించినవాడు, చిత్తుగా నలగొట్టినవాడు, దాని తలను చితకగొట్టినవాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారే. ఇంకొక మాట చెప్పనా? అసలు అపవాది అనేవాడు మనకు విరోధి కదండి. వాడెవడు మనకి? మీ విరోధి అయినా అపవాది అన్నాడు కదా పేతురు గారు రాసిన పత్రిక 5:8 మీ విరోధి అయిన అపవాది అని అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మీ విరోధి అయిన అపవాది అంటే తండ్రికి విరోధే, కుమారుడికి విరోధే, మనకు విరోధే కదా వాడు. మరి వాడే విరోధి అయినప్పుడు, వాడే విరోధిగా ఉన్నప్పుడు విరోధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారు నీ శక్తి నాకు ఇయ్యని అడుగుతాడా? అసలు నేను ఒక విషయం చెప్పనండి. విరోధికి ఏదైనా ఒక శక్తి కానీ లేదా అవకాశం కానీ ఇవ్వాలంటే ఎవరివ్వాలండి? దేవుని ద్వారానే కదా వాడు పొందుకోవాలి. ఏదైనా చెయ్యాలన్నా తన పిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళని ఏదైనా చెయ్యాలన్నా కూడా దేవుని దగ్గర సెలవు తీసుకోవాలి కదా వాడు. మరి అటువంటి వాడి దగ్గర యేసు ప్రభు వారు ఎందుకు నేర్చుకుంటాడండి? వాడి శక్తితో ఎందుకు దెయ్యాలు వెళ్ళకూడదు? దెయ్యాన్ని వెళ్ళగొడతారా? ఒకవేళ మిమ్మల్ని మీరే కొరడాలు తీసుకుని కొట్టుకుంటున్నారు అనుకోండి, ఏమంటారు మిమ్మల్ని?
మీకు మీరే కర్ర తీసుకుని కొట్టుకున్నారు, మీకు మీరే, వేరే వాళ్ళు కొట్టకుండా మీకు మీరే కొట్టుకున్నారు అనుకోండి, ఏమంటారు వాడిని? ఉన్నాడు కదా, వాడు సమాధులలో ఉండి తనకు తాను గాయాలు చేసుకుంటూ రాళ్లతో కొట్టుకుంటూ వాడు గొలుసులతో బంధించినా కూడా వాడు ఆగకుండా వెళ్ళిపోయిన వాడు ఉన్నాడా? వాడే ఏమైపోయాడు వాడు? ప్రియులారా, ఆలోచించండి. కాబట్టి ఎప్పుడైనా ఒక రాజ్యము నిలవాలి అనంటే ఆ రాజు బలముగా పనిచేయాలి. ఎవడో అధికారం మీద ఆధారపడి ఉండకూడదు. ఎవరో అధికారం మీద ఆధారపడితే వాడు అధికారి ఎలా అవుతాడు? మన ప్రభు ఎటువంటి వాడంటే, ప్రియులర, సమస్త అధికారము నాకు అనుగ్రహించబడింది అన్నాడు ఆయన తిరిగి లేచిన తర్వాత. యేసుక్రీస్తు వారు 3వ దినాన తిరిగి లేచిన తర్వాత సమస్త అధికారము నాకు అనుగ్రహించబడింది అన్నాడా? ఆయన అధికారండి, అధికారిగా వచ్చాడండి, రాజుగా వచ్చాడండి. ఆయన ఉన్నతమైనటువంటి వాడిగా వచ్చాడు, మహోన్నతుడిగా వచ్చాడండి, గొప్ప నామము కలిగిన వాడిగా వచ్చాడండి. అటువంటి వాడిని ఎంత హీనంగా మాట్లాడుతున్నారండి వీళ్ళు. అందుకే ప్రభు అంటున్నాడు, ఒక రాజ్యము మీద ఆ రాజ్యమే తిరుగుబాటు చేస్తే, ఒక పట్టణములో ఉన్నవారు ఆ పట్టణం మీదే తిరుగుబాటు చేస్తే, ఒక ఇంటిలో ఉన్నవారు ఆ ఇంట్లోని విరోధంగా లేస్తే అవి ఏం చేయవన్నాడు? అక్కడ నిలువవు అన్నాడు. చూడండి, నిలువదు అన్నాడు కదా. ఇల్లైనా నిలవదు, పట్టణమైనా నిలవదు, రాజ్యమైనా నిలవదు అని అన్నాడు. ప్రియులారా, కాబట్టి ఇక్కడ పరిసయ్యుల యొక్క ఆలోచన తప్పు, పరిసయ్యుల తలంపులు తప్పు, ఇక్కడ పరిసయ్యుల ఉద్దేశాలు తప్పు. ప్రియులారా, కానీ వాళ్ళు కావాలని ప్రభువును గురించి మాట్లాడుతున్నారే తప్ప ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, ఆయనకున్న అధికారం ఏంటో, ఆయనకున్నటువంటి మహోన్నతమైనటువంటి నామం ఏంటో వాళ్ళకి ఇంకా అర్థము కాలేదు. ప్రియులారా, వాళ్ళకి అర్థం కాకపోయింది, మనకు అర్థం అవ్వాలిగా. వాళ్ళని తీసేయండి. అందుకే వాళ్ళని గురించి జాగ్రత్త పడమన్నాడుగా మనల్ని. ఏవండి, కాబట్టి ఇప్పుడు మనం కూడా వాళ్ళలాగా అనకూడదు. ప్రభువుని గురించి మనం తేలిగ్గా మాట్లాడకూడదు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ఏంటో దేవుడు ఈ బాధ నాకే పెట్టాడు, ఏంటో దేవుడు ఈ కష్టం నాకే పంపించాడు, ఎంతమంది ఉంటే కదా. ఇటువంటి మాటలు మనం అనలేదా? చెప్పండి, చాలాసార్లు విన్నాను నేను. ఒకసారి ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే నన్ను చూడగానే ఏమంటుంది, ఏం ప్రార్థనలే పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేసిన ప్రయోజనం ఏముంది, అసలు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటుంది. ఎవరట? దేవుడు పట్టించుకోకపోతే నువ్వు బ్రతికుండే దానివి కాదమ్మా అన్న నేను. ఏమండి, దేవుడట పట్టించుకోవట్లేదట ఆమెని. ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ఆమెను చక్కగా ఆమెను ఎత్తుకొని చక్కగా ఆదరించి ఆమె అవసరం ఏంటో అడిగి తీర్చాలన్నమాట. ప్రియులారా, దేవుని గూర్చి మనకి ఏమర్థమయ్యింది అని అంటే, ఈ రోజున సంఘంలో కూడా, సమాజంలో కూడా శరీర సంబంధమైన ఆశలు తీర్చేవాడే దేవుడు, ఇది అర్థమైంది. మనకు రోగం వస్తే తగ్గించాలి, బాధ వస్తే తీసేయాలి, కష్టం వస్తే తీసేయాలి. ఏవండి, మనకు తిండికి లేకపోతే తిండి పెట్టాలి. అంటే అన్నీ కూడా ఏ సంబంధమైనవి కావాలి మనకి? ఏవండి, ఇవన్నీ మనకిచ్చేశాడండి ఆయన, మనకిచ్చేశాడు ఇవన్నీ. వీటిని గూర్చి కాదు మనమంతా కూడా దేని మీద మన మనసు ఉండాలంటే పైనున్న వాటి మీదే మీ మనసు ఉండాలన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. రోగం ఇవాళ వస్తుంది మళ్ళీ పోద్ది, బాధ ఇవాళ వస్తుంది మళ్ళీ పోద్ది, కష్టం వస్తుంది పోద్ది. ప్రియులారా, అవన్నీ మనం పోగొట్టుకుంటే పోతున్నాయా? దేవుడు సహాయం చేస్తున్నాడా? మనకి చేస్తున్నాడా? చేస్తున్నాడు. దేవుడు సహాయం చేసినప్పుడేమో, అయ్యగారు నేను వచ్చి సాక్ష్యం చెబుతానయ్యా, మైకు తీసుకుని పెద్ద సాక్ష్యం చెబుతాం. ఇక్కడ ఏదైనా చిన్న కష్టం వచ్చి ఆ కష్టంలో ఇరుక్కుపోతేనేమో ఇక సాక్ష్యం లేదు. అబ్బే, అసలు దేవుడే నన్ను పట్టించుకోవట్లేదనే పరిస్థితి. అలా ఉండకండి. పరిసయ్యులు పులిసిన పిండి మనలో ఉండకూడదు. హేరోదు లాంటి పులిసిన పిండి మనలో ఉండకూడదు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాం, కలవరం రాకూడదు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారిగా బ్రతకాలి. ప్రభు వెళ్ళిపోతూ తన శిష్యులకు చెప్పిన మాట అదే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, మీ హృదయాలు కలవరపడనీయకండి. మీ హృదయాలు ఏం చేయొద్దన్నాడు? కలవరపడనివ్వకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. నేను నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను, అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి,
వాటి దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి మళ్ళీ వస్తాను, మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్ళాడు. మీరేమో అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలంటే మనకు చెప్పి వెళితే మనమేమో ఇక్కడే టెస్ట్ వేసుకుని ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే జరుగుతుంది అక్కడ. నేనుండు స్థలములో మీరు ఉండటానికి మేము మళ్ళీ వస్తాను, రెండవసారి మిమ్మల్ని తీసుకెళ్తానని ఆయనంటే, లేదు ప్రభు కొంచెం టైం ఉండయ్యా, అక్కడే భూమి మీద ఇంకా అనుభవించాల్సిన ఉన్నాయ్యా. ఏమనుభవిస్తావు? మన మరణం మనకు తెలుసా? మన అంతం మనకు తెలుసా? మన మరణం మనకు తెలియదు. మరణం మన దగ్గరకు వస్తే రేపు రా అని మనం అనగలమా? అంటే వెళ్ళిపోతుంది అది. ప్రియులారా, దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు జీవించి, దేవుని అర్థం చేసుకొని, దేవుని శక్తి ఏంటో మనము తెలుసుకొని ఈ లోకమందు మనం బ్రతకగలిగితే, మనము ఎంతకాలం ఈ లోకములో బ్రతకాలో మనకంటే ఆయనకే తెలుసు కనుక మన జీవితాలు నిత్య జీవాన్ని, పరలోకములో దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఆ ఇంటిని సంపాదించుకోవటానికి చాలా చాలా ప్రియులార అవకాశం ఉందండి. అది మనకు తెలియాలి అని అంటే మనం ఎప్పుడు కూడా ప్రభువుని అపార్థము చేసుకోకూడదు. అర్థం చేసుకోవటానికే ప్రయత్నం చేయాలి. శ్రమ వచ్చింది, వేదన వచ్చింది, అది ఎంతకాలం పోవటం లేదు, అర్థం చేసుకోవాలి. 75వ సంవత్సరంలో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు నేను సంతానమునిచ్చి నీ కడుపున రాజులను పుట్టిస్తాను, అధికారులను పుట్టిస్తాను, వారిని ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తానన్నాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ మాట నెరవేరటానికి? విశ్వాసంలో ఎక్కడని చెదిరిపోయాడా? బలహీనుడయ్యాడా? అవలేదే. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు ప్రభు మాట కోసం. యోబు జీవితములో వచ్చిన శ్రమలు, యోబు జీవితములో వచ్చిన నిందలు, యోబు జీవితములో మాట్లాడిన మాటలు, యోబు ఇంటిలోనికి వచ్చినటువంటి ఆ భయంకరమైన శిక్షలను బట్టి ఎంత కాలము బాధపడ్డాడో తెలుసా యోబు? అయినా కూడా ఒక మాట అన్నాడు, నా ప్రభువు నన్ను క్షీణింపచేసినా, నా శరీరము కుళ్ళిపోయినా, నా శరీరము కృషించిపోయినా, మంటి పెట్టెల క్రింద నా శరీరము పురుగులు తినినా, నాకొక విషయం తెలుసు, నా విమోచకుడు సజీవుడు. అది విశ్వాసం. అది దేవుని అర్థం చేసుకోవటం అంటే. మరి దేవుణ్ణి ఎంతగా అర్థం చేసుకున్నాం మనం? ఒక్కసారి ఆలోచించి, ప్రభువా నిన్ను అనేక సార్లు అపార్థం చేసుకుని మాట్లాడానయ్యా, పరిసయ్యులు పులిపిండి నాలోకి వచ్చిందయ్యా, అటువంటిది నా జీవితంలోనికి రావద్దయ్యా. దృఢమైన విశ్వాసముతో బలపరచబడుతూ నీ కొరకు బ్రతికే వ్యక్తిగా, నీ రాజ్యములో విరోధ భావముతో కాక ప్రేమతో ఎదురు చూచే వ్యక్తిగా నన్ను చేయి ప్రభు అని మనము దేవునికి అప్పగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడైనా మనము అవిశ్వాసపు మాటలు మాట్లాడేమో, ఎక్కడైనా మనము దేవునికి విరోధమైన మాటలు మాట్లాడేమేమో, ఒక చిన్న సమస్య కొరకు, ఒక చిన్న బాధ కొరకు, ఒక చిన్న కష్టము కొరకు మనము ప్రభువుని అపార్థం చేసుకున్నానేమో. ప్రభువా, నిజమే, అనేక సార్లు నా బ్రతుకుల్లో ప్రభు నిన్ను అర్థం చేసుకోవటానికి బదులుగా అపార్థం చేసుకున్నానయ్యా. నీ శక్తి ఏంటో, నీ బలమేంటో నాకు తెలియలేకపోయింది నాయన. తండ్రి, ప్రభువైన యేసు క్రీస్తు వారు సమస్తమును ఎరిగిన వాడని, మా మనసు ఎరిగిన వాడని, మా స్థితి ఎరిగిన వాడవనే సంగతి మర్చిపోయి అనేక సార్లు క్రీస్తును అపార్థం చేసుకున్నామయ్యా. దయతో మమ్మలను క్షమించు ప్రభు అని మనము దృఢమైన విశ్వాసముతో ఎటువంటి పరిస్థితులకైనా వెనుతిరగనయ్యా, నీ కొరకు బ్రతుకుతాను, నా మరణం వరకు నీ కొరకు నిలబడతాను ప్రభు అని మనము దేవునికి సమర్పించుకొని ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ సన్నిధిలో మత్తయి సువార్త ధ్యానాలలో మరికొన్ని సంగతులను తెలుసుకునే భాగ్యాన్ని కలిగించారు తండ్రి. అందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించి మా కొరకు సిలువలో బలి చేయటానికి ముందుగా ఎంత గొప్పవాడో మాకు అర్థం కావటానికి ఎన్ని గొప్ప కార్యాలు నాయన మీరు జరిగించారో మీ వాక్యములో నుండి మేము చూస్తున్నాము తండ్రి. నీ మాటలు వింటున్నప్పుడు
మా ఆత్మ బలంగా మీలో సాగిపోవటకు సహాయం చేయండి. ఎక్కడ కూడా లేఖనాన్ని కానీ, క్రీస్తును కానీ, పరిశుద్ధాత్మను కానీ నాయన మేము అపార్థం చేసుకొని మాట్లాడేవారిగా ఉండక నాయన, అర్థము చేసుకొని శ్రమైన కష్టమైన సహించి నీవు మా ఎడల ప్రభువా నాయన చూపించే ఆ గొప్ప కార్యముల కొరకు ఎదురు చూచేవారిగా చేయండి. ఆనాడు 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్న పక్షవాయువు కలిగిన వాని స్థితిని ఎరిగిన వాడవు నాయనా. నీ సన్నిధానములో ప్రభువా మా బ్రతుకులను కూడా ఎరిగిన వాడు క్రీస్తని మేము తెలుసుకొని బ్రతుకుటకు సహాయము చేయండి ప్రభువా. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి ప్రభువా. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి అని మా ప్రభువు చెప్పిన మాటలు మా మనసులో పెట్టుకొని జీవించటానికి తగిన సహాయము చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘములో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని మీరు కలిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తల్లి రూతమ్మను బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డను క్షేమంగా గృహానికి తీసుకొచ్చారు, మంచి ఆరోగ్యం ఇవ్వండి, మీరు బలపరచండి. అలాగే తండ్రి నాయన చిచ్చు మరియమ్మను బట్టి ప్రార్థిస్తున్నాం, బలహీనరాలుగా ఉన్నది. ఆ బిడ్డను మీరు బలపరిచి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా సహోదరి సుజాతమ్మ గారిని తీసుకొచ్చారు, అందును బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డ బలహీనతను తొలగించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. మీ సన్నిధిలో నాయన బలపరిచి నీ యొక్క కృపలో ముందు కొనసాగింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగే ప్రభువా నాయన, అయ్యా ఇదిగో ప్రభువా నాయన, చిన్న బిడ్డ ప్రైజీ బలహీనరాలుగా ఉంది. ఆ బిడ్డకున్నటువంటి నాయన బలహీనతను తొలగించండి, మంచి ఆరోగ్యాన్ని కలిగించండి ప్రభువా. ఎక్కడ సంఘములో నాయన షాబాదు, నందిగామ, అంబాపురం ఈ పరిచర్యలో ప్రభువా ఎక్కడైతే బలహీనులుగా ఉండి ప్రభువా నాయన మరి అనేక విషయాలలో వెనుకబడిపోతున్నారు, అటువంటి వారితో మీరు మాట్లాడండి, బలపరచండి, నీ కొరకు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమన ప్రభువా ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను కూడా దర్శించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఎల్లప్పుడూ కూడా నీ వైపు చూస్తూ నాయనా ఎక్కడ కూడా అపార్థం చేసుకొనక లేఖనాలను అర్థం చేసుకొని దేవుని శక్తి ఏంటో, మా ప్రభు శక్తి ఏంటో మేము ఎరిగి బ్రతకటానికి తగిన సహాయము చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ కృపలో మమ్ములను బలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి.